మీరు ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ ఆశా మ్యామ్. రీసెంట్గా మనకి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. మరి ఆ నోటిఫికేషన్ టైర్ 1కి టైర్ 2కి సంబంధించి మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది? మన ఈరోజు వీడియోలో రీజనింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. రీజనింగ్లో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నారా? 25/25 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలనుకుంటున్నారా? మరి ఎలా అటెంప్ట్ చేయగలుగుతారు? మీకు టాపిక్ బట్టి వెయిటేజ్ మార్క్స్ తెలిస్తేనే కదా మీరు 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ని స్కోర్ అయితే చేయగలరు. రీజనింగ్ని మనం కష్టపడి చదవాలా, లేదు అంటే తెలివిగా చదవాలా? రీజనింగ్ని మనం తెలివిగా చదవాలి. మరి ఎలా చదవాలి? ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందో తెలిస్తే మనం ఖచ్చితంగా తెలివిగా అయితే చదువుతాం కదా. అక్కడే మన సగం ప్రిపరేషన్ ప్లాన్ అనేది పూర్తయిపోతుంది. అండ్ అలానే ఈ వీడియోలో మనం రీజనింగ్ యొక్క వెయిటేజ్, టాపిక్ వెయిటేజ్ అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అండ్ 11 ఇయర్స్ ముందు మనకి జరిగిన 11 ఇయర్స్ ప్రీవియస్ 11 ఇయర్స్గా రీజనింగ్లో ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు, ఏ టాపిక్ నుంచి మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలం, ఏ టాపిక్ నుంచి తక్కువ మార్క్స్ స్కోర్ చేయగలం, వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. పిఆర్ అకాడమీ నుంచి ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ అయితే ప్రీవియస్గా 11 ఇయర్స్ నుంచి ఉన్న డేటాని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని పూర్తిగా అనలైజ్ చేసి మీ ముందుకి ఈ వీడియో రూపంలో అయితే తీసుకురావడం జరిగింది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామమ్మా? ఎస్ఎస్సి సీజీఎల్ రీజనింగ్లో ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ వచ్చింది ప్రీవియస్ 2015 నుంచి 2026 వరకు మనం చూసుకున్నట్టయితే, ఈ 11 ఇయర్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఆన్ యావరేజ్ ఇయర్లీ ఎన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. అండ్ టోటల్గా మనకి రీజనింగ్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయమ్మా? టోటల్గా మనకి రీజనింగ్లో 29 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ 29 టాపిక్స్ ఈ 11 ఇయర్స్ డేటా మనం అనలైజ్ చేసి ఉంటే 2015 నుంచి 2026 వరకు, మొన్న జాన్లో జరిగిన 2026 వరకు మనం డేటాని అనలైజ్ చేసినట్టయితే ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ అనేది ఇవ్వాలి, ఏ టాపిక్ నుంచి మనం మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయగలం, ఏ టాపిక్ నుంచి మినిమం మార్క్స్ని స్కోర్ చేయగలం. అండ్ అలానే ఈ రీజనింగ్లో అసలు స్కోరింగ్ టాపిక్ ఏంటి, దేని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది, అండ్ అలానే నాట్ నెసెసరీ టాపిక్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అండ్ అప్పుడు ఈ వీడియోలో చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది ఏ టాపిక్ని మనం ఎక్కువ టైం తీసుకుని ఏ టాపిక్ని ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ని తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ అలానే మనకి టోటల్గా 29 టాపిక్స్ అయితే ఉన్నాయి కదమ్మా. ఈ 29 టాపిక్స్ నుంచి ఇయర్లీ మొత్తం ఈ 11 ఇయర్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఇయర్లీ ఆన్ యావరేజ్ ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఈ 11 ఇయర్స్కి సంబంధించి. ఫస్ట్ వన్ వర్బల్ ఎనాలజీ. ఈ వర్బల్ ఎనాలజీ నుంచి మనకి ఈ 11 ఇయర్స్లో 70 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి, వర్బల్ ఎనాలజీ నుంచి ఈ 11 ఇయర్స్లో మనకి 70 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఆన్ యావరేజ్ 4 to 6 క్వశ్చన్స్ ఇయర్లీ మనకి 4 to 6 క్వశ్చన్స్ అయితే ఈ వర్బల్ ఎనాలజీ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. టోటల్గా మనం ఈ 11 ఇయర్స్ డేటాను చూసుకున్నట్టయితే 70 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ అలానే నాన్ వర్బల్ ఎనాలజీ నుంచి 8 క్వశ్చన్స్, ఈ 11 ఇయర్స్కి నాన్ వర్బల్ ఎనాలజీ నుంచి 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆన్ యావరేజ్ మనకి ఇయర్లీ 0 to 1 అండ్ రావచ్చు, రాకపోవచ్చు, వస్తే ఒక క్వశ్చన్ వచ్చింది, లేదంటే లేదు. ఈ డేటా మొత్తం మనం ప్రీవియస్గా 11 ఇయర్స్ డేటాని అనలైజ్ చేసి చెప్తున్నాం. షిఫ్ట్లు బట్టి, టైర్ 1 వీటన్నిటి బట్టి మనం ఈ డేటాను అయితే అనలైజ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఏది స్కోరింగ్ టాపిక్ అనేది డిసైడ్ చేసుకొని ఫస్ట్ మీరైతే ఆ టాపిక్ని ప్రిపేర్ అవ్వండి. ఈ రెండింటికి మనం చూసుకుంటే వర్బల్ ఎనాలజీ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ అనేది వర్బల్ ఎనాలజీ మీద పెట్టండి. ఇయర్లీ మనకి ఆన్ యావరేజ్ 4 to 6 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అందుకని. అండ్ అలానే ఆడ్ వన్ అవుట్ నుంచి మనకి 69 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి ఈ 11 ఇయర్స్గా. ఆన్ యావరేజ్ 4 to 6 క్వశ్చన్స్ అయితే మనకి ఇయర్లీ ఆన్ యావరేజ్ 4 to 6 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలానే ఆడ్ వన్ అవుట్ నాన్ వర్బల్ నుంచి మనకి ఇయర్లీ ఈ 11 ఇయర్స్గా మనం చూసుకుంటే 11 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఆన్ యావరేజ్ ఇయర్లీ 1 లేదా అసలు రాకపోవచ్చు, ఇయర్లీ మనకి 0 or 1
0 అయితే రావచ్చు, లేదు అంటే రాకపోవచ్చు ఆన్ ఇయర్లీ ఆన్ యావరేజ్గా మనం చూసుకున్నట్టయితే. సో ఈ 2 టాపిక్స్లో కూడా మనకు అర్థమైపోతుంది ఏ టాపిక్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి అని. అండ్ అలానే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి చూసుకుంటే మనకి 11 ఇయర్స్ నుంచి మనకి 67 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఆన్ యావరేజ్ నియర్లీ మనకి 4 to 5 క్వశ్చన్స్ అయితే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలానే సిరీస్ వర్బల్ నుంచి మనకి 70 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సిరీస్ వర్బల్ నుంచి మనకి 70 క్వశ్చన్స్ అయితే వచ్చున్నాయి 11 ఇయర్స్ నుంచి. అండ్ అలానే ఆన్ యావరేజ్ మనకి ఇయర్లీ 4 to 6 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే మిస్సింగ్ నెంబర్ నుంచి 33 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ 2 to 3 క్వశ్చన్స్ అయితే ఆన్ యావరేజ్ ఇయర్లీ 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ అలానే సిలోజమ్స్ నుంచి 34 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఇయర్లీ ఆన్ యావరేజ్ 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ నుంచి మనకి టోటల్గా 17 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఈ 11 ఇయర్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఆన్ యావరేజ్ మనకి 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే డేటా సఫిషియన్సీ నుంచి మనకి 10 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ ఆన్ యావరేజ్ 0 to 1 క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 10 టాపిక్స్లో మనకు అర్థమైపోయి ఉంటుంది ఏ టాపిక్కి మనం ముందు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. వర్బల్ ఎనాలజీ, ఆడ్ వన్ అవుట్, అండ్ అలానే కోడింగ్ అండ్ డీకోడింగ్, అండ్ ఆఫ్టర్ దట్ సిరీస్ వర్బల్ అండ్ మిస్సింగ్ నెంబర్. మిగతా అన్నీ చూసుకుంటే మనకి 0 to 1 అయితే ఒక్కొక్క ఇయర్ ఇస్తారు, లేదు అంటే ఒక్కొక్క ఇయర్ అనేది ఇవ్వరు. కానీ ఈ మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఇయర్ కూడా మనకి ఖచ్చితంగా ఆ టాపిక్స్ నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మీ కాన్సన్ట్రేషన్ అనేది ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వెయిటేజ్ అనేది దేనికి ఎక్కువ ఉందో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అయితే ఉండాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అయితే త్వరలో మనం ఖచ్చితంగా పీడిఎఫ్ రూపంలో అయితే మీకు ఖచ్చితంగా అందిస్తాం. సో వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్ అయితే పిఆర్ అకాడమీ యాప్లో మనకి దీనికి సంబంధించిన ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి టైర్ 1 అండ్ టైర్ 2 కంప్లీట్ సిలబస్ని అయితే మనం అందిస్తున్నాం. కంప్లీట్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో 1500కి అయితే మనం దీని యొక్క కంప్లీట్ కోర్స్ని అయితే అందిస్తున్నాం. సో దీని యొక్క పీడిఎఫ్ అలా అయినా ఏమి కావాలన్నా ఒక్కసారి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మన పిఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. డెమో క్లాసెస్ ఉంటాయి, డెమో క్లాసెస్ చూసి కోర్స్ని అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అండ్ అలానే ఇప్పుడు 11 to 20 టాపిక్స్ మనం చూసుకున్నట్టయితే బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకి ఈ 11 ఇయర్స్కి 36 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ 11 ఇయర్స్లో మనకి బ్లడ్ రిలేషన్స్ నుంచి 36 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆన్ యావరేజ్ ఇయర్లీ 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే వెన్ డయాగ్రామ్ నుంచి మనకి ఈ 11 ఇయర్స్కి సంబంధించి 24 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఇయర్లీ ఆన్ యావరేజ్ 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ అలానే క్యూబ్ అండ్ డైస్ నుంచి 26 క్వశ్చన్స్, ఆన్ యావరేజ్ 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలానే సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 7 క్వశ్చన్స్. ఈ 11 ఇయర్స్కి 7 క్వశ్చన్స్ అయితే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఉంది. అండ్ అలానే ఇప్పుడు మనకి అర్థమైపోతుంది ఈ టాపిక్ని మనం కొంచెం లైట్ తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. అండ్ అలానే దీని నుంచి 0 to 1 ఆన్ యావరేజ్ 0 to 1 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దెన్ డైరెక్షన్ నుంచి ఈ 11 ఇయర్స్లో 11 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అండ్ దీని నుంచి కూడా ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. అండ్ అలానే అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 24 క్వశ్చన్స్ అయితే వచ్చున్నాయి ఈ 11 ఇయర్స్ నుంచి. టోటల్గా మనకి ఆన్ యావరేజ్ 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలానే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 31 క్వశ్చన్స్, ఆన్ యావరేజ్ 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలానే వర్డ్ అరేంజ్మెంట్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ అయితే ఈ 11 ఇయర్స్లో మనకు 40 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఆన్ యావరేజ్ ఇయర్లీ మనకి 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే ఏజ్ అనే టాపిక్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే ఈ 11 ఇయర్స్లో వచ్చున్నాయి. అండ్ ఇయర్లీ ఆన్ యావరేజ్ 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఈ టాపిక్ నుంచి ఉంటుంది. అండ్ అలానే క్యాలెండర్ అనే టాపిక్ నుంచి మనకి ఈ 11 ఇయర్స్లో 10 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఆన్ యావరేజ్ 0 to 1 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడే మనకి అర్థమైపోద్ది ఏ టాపిక్ని ఎలా చదవాలి. ఈ 11 to 20 టాపిక్స్లో చూసుకుంటే మనకి ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్ ఏదమ్మా ఇందులో మనకి ఈ వర్డ్ అరేంజ్మెంట్ చూసుకున్నా సరే, బ్లడ్ రిలేషన్ చూసుకున్నట్టయినా మనకి ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా వచ్చాయి. సో ఈ టాపిక్స్కి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అన్ని టాపిక్స్ని చదవాలి, కానీ మనం ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ప్రిఫరెన్స్ అనేది ముందు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే టాపిక్కే మనం ఇవ్వాలి. అప్పుడే
మనం క్లియర్గా ఎగ్జామ్ అనేది 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ని కూడా మనం అటెంప్ట్ చేయగలం. సో అండ్ అలానే 20 to 29 టాపిక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ సిరీస్ అండ్ నాన్ వర్బల్ నుంచి మనకి నియర్లీ ఈ 11 ఇయర్స్లో 46 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ అలానే ఇయర్ ఆన్ యావరేజ్గా చూసుకుంటే 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే కౌంటింగ్ ఆఫ్ ఫిగర్ నుంచి 48 క్వశ్చన్స్ అయితే ఈ 11 ఇయర్స్లో వచ్చాయి. అండ్ అలానే ఆన్ యావరేజ్గా మనం చూసుకున్నట్టయితే ఇయర్లీ 4 to 5 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలానే పేపర్ కట్ అండ్ ఫోల్డ్ నుంచి 51 క్వశ్చన్స్ ఆన్ ఇయర్కి 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే ఎంబెడెడ్ ఫిగర్ నుంచి 50 క్వశ్చన్స్ ఇయర్లీ 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ నుంచి 17 క్వశ్చన్స్ ఈ 11 ఇయర్స్కి 2015 నుంచి 2026 వరకు చూసుకున్నట్టయితే మనం ఈ 11 ఇయర్స్కి కూడా 17 క్వశ్చన్స్ అనేవి ఈ కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ నుంచి వచ్చాయి. సో ఇందులో నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ నుంచి మనకి టోటల్గా 54 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఈ 11 ఇయర్స్కి. అండ్ అలానే దీని నుంచి మనం 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి 8 క్వశ్చన్స్ చూడండి ఈ 11 ఇయర్స్కి కూడా ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి మనకి 8 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఒక్కొక్క ఇయర్ ఇవ్వచ్చు, ఒక్కొక్క ఇయర్ ఇవ్వకపోవచ్చు. అందుకని దీని నుంచి మనం ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 0 or 1 అయితే ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, లేదు అంటే ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. అండ్ అలానే ఇన్ఈక్వాలిటీ నుంచి మనకి 6 క్వశ్చన్స్ 0 or 1 ఇయర్లీ. వర్డ్ ఫార్మేషన్ నుంచి 9 క్వశ్చన్స్, దీని నుంచి కూడా మనకి 0 or 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఈ 3 టాపిక్స్ని చూసుకున్నట్టయితే దీనికి వెయిటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంది. ఇయర్లీ ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. సో అందుకని వెయిటేజ్ అనేది దేనికి తక్కువగా ఉందో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ దీనికి ఈ టాపిక్స్కి సంబంధించిన కంప్లీట్ PDF అయితే మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలానే నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయాలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. అర్థమైపోయి ఉంటుంది ఈ 2015 నుంచి 2026 వరకు మనకి ఏ టాపిక్స్కి మన ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వాలి, ఏ టాపిక్స్ నుంచి మనం మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయగలుగుతున్నాం. అండ్ అలానే ఏ టాపిక్స్ నుంచి మనం మినిమం మార్క్స్ లాస్ట్ 3 టాపిక్స్ నుంచి కూడా మనకి 0 to 1 ఎలా అయితే 0 to 1 అయితే వస్తున్నాయి, లేదు రావట్లేదు అన్న టాపిక్స్ని కొంచెం తక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని కొంచెం తక్కువగా స్కిప్ చేయండి. అప్పుడు ఫస్ట్ దేన్ని మనం ప్రిఫర్ చేయాలంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ని మనం ఫస్ట్ ప్రిఫర్ చేయాలి. అప్పుడే మనం 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ని కూడా సెక్షనల్ టైం బేస్డ్ మీద మనం అటెంప్ట్ చేయగలం. అండ్ అలానే ఇందులో స్కోరింగ్ టాపిక్స్ ఏమున్నాయమ్మా, వర్బల్ ఎనాలజీ కానీ, లేదు అంటే వర్డ్ ఆడ్ వన్ అవుట్ కానీ, వీటన్నిటి నుంచి కూడా మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలా ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది, ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ ఏమున్నాయి ఫస్ట్ వాటికైతే ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ అలానే లాస్ట్ 3 టాపిక్స్ చూసుకున్న 0 to 1 ఏవైతే అయితే రావచ్చు లేదా రాకపోవచ్చు అనే టాపిక్స్ ఉంటాయో అవి నాట్ నెసెసరీ టాపిక్స్, అంటే ఇప్పటికీ స్కిప్ అయితే చెయ్యండి. అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం దేనికైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో దానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వండి. దేనికైతే తక్కువ వెయిటేజ్ ఉందో దానికి తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వండి, ముందు వాటిని ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు మీకు రీజనింగ్లో ఏ టాపిక్స్ నుంచి ఎంత స్కోరింగ్ చేయొచ్చు, రీజనింగ్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది మొత్తం క్లియర్గా అర్థమైంది కదా. సో మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే మనకు ఆల్రెడీ అర్థమైపోయింది రీజనింగ్ నుంచి ఈ టాపిక్ పర్టికులర్గా ఈ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో నేను ఫస్ట్ దీన్ని ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ఈ వీడియోని చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. పిఆర్ అకాడమీలో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ అయితే ప్రీవియస్గా 11 ఇయర్స్ నుంచి ఉన్న ఈ క్వశ్చన్ పేపర్ని ఎనలైజ్ చేసి మీ ముందుకైతే ఈ వీడియో రూపంలో తీసుకొచ్చింది. ఎందుకనంటే మీరు చదువుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ వీడియోని అయితే మీ ముందుకి ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. మనం ఏమందిస్తున్నాం, Tier 1 and Tier 2కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే
మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. ఒక్కసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఒకసారి డెమో క్లాసెస్ ఉంటాయి, డెమో క్లాసెస్ని అయితే వినండి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కోర్స్ని అయితే పర్చేస్ చేయండి. టోటల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో మనం 1500 రూపీస్కే ఇస్తున్నాం. టోటల్ టైర్ 1 అండ్ టైర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే 1500 రూపీస్కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు కదా. అండ్ ఈ వీడియోలో మనం పూర్తిగా రీజనింగ్ టాపిక్ గురించి పూర్తిగా డిస్కషన్ అయితే చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో అర్థమెటిక్ గురించి పూర్తిగా అనలైజ్ చేసి డిస్కషన్ అయితే చేసుకుందాం. ఈ వీడియోలో మన పిఆర్ అకాడమీలో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ ఈ వీడియోను అయితే ప్రీవియస్ 11 yearsగా ఉన్న రీజనింగ్లో ఈజీగా మనం మార్క్స్ని గెయిన్ చేసే టాపిక్స్ని అనలైజ్ చేసి మీ ముందుకి ఈ డేటానైతే ఈ వీడియోలో మొత్తం డేటానైతే ఈ వీడియోలో రూపంలో మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.